ఇంతకుముందు వీడియోలో బరస్తే బాధల ఉన్ముఖీకరణ గురించి దానికి సంబంధించిన ప్రశ్నల గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో उद्देश्य प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ప్రకృతి పట్ల కావ్య రచనలలో ప్రోత్సాహాన్ని అందిస్తూ సౌందర్యాన్ని గురించి తెలపడం, వినోదము అనే భావనను మేలుకొల్పి ప్రకృతి సంరక్షణకు ప్రేరేపించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. बरसते बादल कविता पाठ है. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग है. బరస్తే బాదల్ కవితా పాఠం కవిత భావనలను అలవాటు చేయడంతో పాటు సౌందర్యానుభూతితో కూడా అలంకరిస్తుంది. ప్రస్తుత కవిత పాడదగిన కవిత. దీనిలో అనుప్రాస అలంకారం చాలా అందంగా ప్రయోగించబడింది. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. ప్రకృతి చిత్రీకరణలో అద్వితీయ కవి అని పిలువబడే సుమిత్రానందన్ పంత్ జననం మే 20, 1900లో अल्मोड़ा जिला कौसानी ग्रामंలో జరిగింది. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. 7 సంవత్సరాల వయసులోనే పాఠశాలలో కావ్య పాఠానికి గాను పురస్కరించబడ్డారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदंबरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. సాహిత్య రచనకు గాను ఈయనకు సాహిత్య అకాడమీ, సోవియత్ రూసు మరియు చిదంబర కావ్యానికి గాను జ్ఞానపీఠ పురస్కారాలు ఇవ్వబడినాయి. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद तथा चिदंबरा आदि. ఈయన ప్రముఖ రచనలు వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణ కిరణ్, కళ और बूढ़ा चांद మరియు చిదంబర మొదలైనవి. इनका निधन सन 1977 में हुआ. ఈయన 1977లో మరణించారు. ఈ వీడియోలో మీకు ఉద్దేశ్య, విధా విశేష, కవి పరిచయం ఇవ్వడం జరిగింది. తర్వాత వీడియోలో గ్రామరు, ప్రశ్నలు, జవాబులు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.